సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించున్నారు. మేడిగడ్డ పర్యటన తర్వాత నస్తూరుపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ నుంచే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయబోతుందని చెప్తున్నారు. సో రైతుల కోసం ఈ బహిరంగ సభ పెడితే ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ నుండి? ఇది మెయిన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటవీ ప్రాంతమైనటువంటి కాటారంలో రైతు సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సందర్భం ఏంటంటే రెండో విడత రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాము. సుమారు ఇప్పటివరకు రేపటితోటి 5,663 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళబోతున్నాయి. ఆ శుభ సందర్భాన రైతు మిత్రులతోటి ఈ ప్రాంత రైతులతోటి ముచ్చటించడానికి బహిరంగ సభ ఏర్పాటు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు రాజ్యంగా కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 1,10,000 కోట్లు రైతాంగం కోసం ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఆ శుభ సందర్భాన్ని బహిరంగ సభ ఏర్పాటు చేశాం.